హలో. అయితే మీకు అందరికీ గుర్తుందా, చిన్నప్పుడు ఒక స్టోరీ చదువుతుండే. అందులో ఒక కాకి ఉంటుంది. కాకికి ఫుల్ దాహం వేస్తుంటుంది. అయితే అప్పుడు అది ఏం చేస్తుంది, దాని దాహం తీర్చుకోవడం కోసం అని చెప్పేసి అది కుండలో ఉంటాయి వాటర్, కుండలో వాటర్ ఉంటాయి, బట్ అది లోపలికి ఉంటాయి అన్నమాట, బాగా అడుగుకి ఉంటాయి. అప్పుడు అది ఏం చేస్తుంది, చుట్టుపక్కల అటు ఇటు చూస్తుంది. చూసి దానికి ఒక ఐడియా వస్తుంది, రాళ్ళు అన్ని గులకరాళ్ళు తెచ్చి ఏరేస్తుంది. ఏరి కుండలో వేస్తూ వేస్తూ పోతుంది. ఎట్లా అంటే ఎన్ని రాళ్ళు వేసినా సగం వరకే వస్తాయి వాటర్, దాని మూత అందులోకి దూరదు. ఆ తర్వాత ఇట్లా కాదు, లాభం లేదు అని చెప్పేసి అది కుండ నిండే వరకు కష్టపడుతుంది, వేస్తుంది. దాని టార్గెట్ ఏంటంటే ఎనీ కాస్ట్ దాహం తీర్చుకోవాలి, వాటర్ తాగాల. అక్కడ ఉన్న సోర్స్ దాని దాహం తీరాలంటే ఆ వాటరే. అయితే ఏం చేస్తుంది, అది రాళ్ళు వేస్తుంది, వేస్తూ వేస్తూ పోతుంది. ఆఖరికి కుండ నిండేదాకా పంతం అనమాట దానికి. కుండ నిండేదాకా వేస్తుంది, వేసిన తర్వాత కుండ నిండిపోతుంది, వాటర్ పైకి వస్తాయి, తాగేసి ఎగిరిపోతుంది. అప్పుడు అమ్మ అనుకొని సాటిస్ఫైగా వెళ్ళిపోతుంది, అప్పుడు అక్కడ నుంచి ఎగిరిపోతుంది అది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మన ప్రాబ్లమ్స్ మనకి కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అయితే మనం ఏం చేస్తామంటే, ఈ ప్రాబ్లం రాగానే ఏదన్నా రాగానే అరే దేవుడా నాకే రావాలా, నాకెందుకురా ఈ పంచాయతీలు, ఇవన్నీ నాకేనా, ఇట్లా డిప్రెస్ అయిపోతుంటాం మనం మనుషులం అనేటోళ్ళం. అట్లా కాదు. అంటే డిప్రెస్ అయినంత మాత్రాన వచ్చే లాభం అయితే ఏమి ఉండదు కదా. తను ఏం చెప్తున్నా అంటే, లైక్ అట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆలోచన చేయండి, ఎట్లా సార్ట్ అవుట్ చేసుకోవాలా, ఎట్లా బయటపడాలా అని. ఎవరో పెద్దలు చెప్తుంటే విన్నా, ఒక సమస్యకి 1,00,000 పరిష్కారాలు ఉంటాయి అని. సరే 1,00,000 ఉంటాయో ఉండయో సెకండరీలే, కానీ అట్లీస్ట్ 2 or 3 ఆప్షన్స్ అయినా ఉంటాయి కదా, ఏదో ఒక ప్రాబ్లంకి బయటపడ్డాని. అట్లా తెలివిగా ఆలోచన చేసి ఎట్లా బయటపడాలి అని ఆలోచన చేయండి. కానీ అరే నాకేంద్రబాయి ఈ బాధ, నాకే ఈ పంచాయతీలేంద్రబాయి అది ఇదని బాధపడితే ఏమి 1% కూడా అక్కడ అది సొల్యూషన్ అనేది ఉండదన్నమాట. సో ఇక మీదట దీన్ని గుర్తు చేసుకోండి. నువ్వు చెప్తే వినాలా అంటే, నేను చెప్పిన నా సలహా ఉచిత సలహా ఇస్తున్నా సరదాకి, ఫాలో అయితే మంచిదే. నేనైతే అట్లనే చేస్తాను. నాకేమైనా ట్రబుల్స్ వచ్చినట్టే ముందు గాబరా పడుతుండే, బెంబేలు ఎత్తుకో అబ్బా ఏందిరా అని. తర్వాత మెల్లిగా ఆలోచన చేయటము, సొల్యూషన్స్ ఎత్తుక్కోవటం, ఇలాంటివి నేను చేస్తున్నాను అనమాట. ఆ అనుభవంతో ఇప్పుడు ఇది చెప్తున్నా, అందుకో చెప్పాలనిపించింది. అది విషయం. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ కూల్గా ఆలోచన చేయండి, ఇప్పుడు ఈ విషయం నుంచి ఎట్లా బయటపడాలి. గట్టిగా ఆలోచిస్తే డెఫినెట్గా మనం బయటపడతాం. ఏదో ఒక సోర్స్ అనేది, లైక్ ఒక థాట్ అనేది మనకు ఆటోమేటిక్గా వస్తుంది. కొన్నిసార్లు మనమే సార్ట్అవుట్ చేసుకో లేదా ఇంకోసారి పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకోవటము, లైక్ ఏదో ఒకటైతే ఒక రకంగా అనేది దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. ఎట్లా అనేది దాన్ని ఆలోచన చేయాలా. అంతేగాని భయపడితే, గాబరా పడితే లాభం ఉండదు. అది ఏదైనా సరే, లైక్ నువ్వు ఒక టార్గెట్ ఏదో రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు, మధ్యలో అడ్డంకులు వచ్చినాయి, లైక్ ఏదో ఇంట్లో ట్రబుల్సే కావచ్చు, ఏదో ఉంటాయి, రకరకాల మనుషులు, రకరకాల మెంటాలిటీలు, సిచ్యువేషన్స్ ఎన్నో డామినేట్ చేసాయి మనిషి జీవితాన్ని. అట్లా అని చెప్పేసి గివ్ అప్ చేయలేం కదా, ఓడిపోలేం కదా. సొల్యూషన్స్ ఏంటి అని ఆలోచిస్తే ఒకసారి ఆటోమేటిక్గా బయటపడతాం. అది.